హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ అందరికీ. సాయంత్రం మేము అలాగా డీమార్ట్‌కి వెళ్ళాం. అలా స్నాక్స్ కూడా తినేసి వద్దామని. మా ఆయనకి మంచిగా వీడియో తీయండి అంటే, నీకు ఇలా కాదు చెప్తా ఉండు అనుకోని ఇలా తీశారు. సరేలే అనుకోని మా రైల్వే స్టేషన్ కూడా క్యాప్చర్ చేశాను. అలా డైరెక్ట్‌గా డీమార్ట్‌కి వెళ్ళిపోయాం. మా పాపని ఆ ట్రాలీలో కూర్చోబెట్టేశాను. అమ్మాయికి ఇంకా చూస్తుంది. నేను అక్కడ షాపింగ్ చేస్తున్నా. మా ఆయనకి క్యాప్చర్ చేయమని బతిమాలితే, ఓహ్! సరేలే ఏడుస్తుంది కదా అని చేస్తున్నారు. అంతగా ఆమె వచ్చి తమిళ్‌లో మాట్లాడుతుంది. నాకసలే తమిళ్ రాదు. నాకొచ్చిన ఒకే ఒక ముక్క తమిళ్ ఇల్లే అమ్మా అంటాను ఎవరడిగితే. డీమార్ట్‌కెళ్తే అందరూ పిచ్చి పనులు ఏవేం చేస్తారా? నేనైతే కంపల్సరీగా చేస్తాను. నాకు గొప్ప సరదా అలాగా క్యాన్‌ని లోపల పెట్టి దాచేయడం. ప్రతిసారి అలాగే చేస్తూ ఉంటాను. చాలామంది చేస్తారని నేను అనుకుంటున్నా. నేనైతే భలే ఆడుకుంటాను చిన్న పిల్లలాగా. చూసారు కదా! మా ఆయన తిడుతున్నారు. "నీకొక పిల్ల, నువ్వొక పిల్లలాగా ఆడుకుంటున్నావు. దానికే వచ్చావా? చూస్తే రష్‌గా ఉంది. నువ్వేం కావాలో బాగా చూసి అన్నీ తీసుకొని బిల్ చేసుకొని వెళ్ళేటప్పుడు టైం అవుతుంది. పాప ఫుడ్ పెట్టాలి కదా అని తిడుతున్నారు. ముందు వీడియో బాగా తీస్తేనే నేను మీ పని చెప్పింది చేస్తాను. ముందు వీడియో బాగా తీయండి అని చెప్తూనే ఉన్నా. సరేలే రైస్ కావాలి కదా ముందు రైస్ తీసుకుని తర్వాత ఏదైనా కొట్టుకుందామని ఈ రైసే తీసుకోవాలని మా ఆయనకి అడుగుతున్నా. చూడండి సోనీ మసూర్ అని రైస్ తీసుకున్నా కేజీ 50 రూపీస్. ఆ రైస్ మాకు నచ్చుతుంది. మా ఆంధ్ర స్టైల్‌లాగా అనిపిస్తుంది. అక్కడ చాలా రకాల రైస్ ఉన్నాయి. అని ఏ రైస్ ఏమో నాకేటో అర్థం అవ్వట్లేదు. అందుకే సోనీ మసూర్ ఒకటే మేము తీసుకుంటాం. నాకు తెలిసింది అది ఒకటే కాబట్టి. ఈలోని తెల్లుల్లి చూశాను. మా ఆయన కలర్‌లో ఉందని. మా ఆయనకి ఎక్కిరిస్తున్నాం ఈ కలర్‌లో ఉంది చూడండి అని. సర్లే జోకులేస్తున్నావు గానీ రా ఇటు అనుకొని నన్ను పిలుస్తున్నారు. సరేలే వచ్చానని ఇంకో దీంట్లో చేయి పెట్టాను. నీకేం కావాలి? ఎందుకొచ్చావు? అసలు ఏం ఆడుకుంటున్నాను? గోధుమలు కూడా బాగున్నాయి. చూడండి గోధుమల పాయసం కూడా చాలామంది చేస్తారు. మీకు ఎంతమందికి తెలుసు గోధుమల పాయసం అంటే? మేమైతే చేస్తాము. చిప్స్ కూడా చూశాను. అక్కడ బాగున్నాయి. పాపకి చిప్స్ కావాలి కదా అని అవి కూడా చూసా. నువ్వు తీసిన కన్నా వీడియో ఎక్కువ అయిపోతుంది నీ ఓవర్ యాక్షన్ అని. సరే రైస్ ప్యాకెట్ ఉందేమో అని చూద్దామని వెళ్ళా. సరే లేదనుకొని లూజే తీసుకొని అక్కడికి వెళ్ళి బిల్ కోసం వెయిట్ చేస్తున్నా. చూసారు కదా అక్కడ ఎంత రష్గా ఉందో. మా ఆయనకి బాగా క్యాప్చర్ చేయండి అంటే కింద నుంచి మీద వరకు చేయండి అంటే కింద తీశారు మీద కన్నా. వెళ్ళి తీసి లించున్న అక్కడ చెప్తున్నా ఆమెకి రైస్ అని తను చెక్ చేస్తుంది ఏం తీసుకున్నానని. మా ఆయనకి నేను హాయ్ చెప్పాను. కొంచెం కోపంలో ఉన్నారు. అయినా పర్లేదులే మన యాసలు తగ్గేదేలే ఎంతకైనా. మన కోతి పనులు మనకు చేస్తూనే ఉంటాను. అదో నా ఓవర్ యాక్షన్ చూసారు కదా అక్కడ ఎలా ఉందో. డీమార్ట్‌లో చూసారు కదా. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు డీమార్ట్ అంటే ఎలా ఉంటుంది అని. ఎందుకంటే అన్ని ఏరియాలో కూడా డీమార్ట్ ఇప్పుడు కామన్. వీధికొకటి ఉన్నట్టు ఉంటుంది. ఏరియాకొకటి ఉంటుంది. మసాలాలు, దినుసులు అన్నీ దొరుకుతాయి. ఏ టు జెడ్ కిరాణాకి కావాల్సిన ఆయిల్ కూడా చాలా రకాలు ఉన్నాయి. నేను అన్నీ చూసి వచ్చాను. రేట్ కూడా కంపేర్ చేసుకుంటే కొంచెం ఆన్లైన్‌లో తక్కువ ఉందని నేను ఆన్లైన్‌లో తీసుకుంటా అనుకున్నాం. సరేలే మా ఆయనకి గంట కొడుతున్నాను కదా అలాగే దేవుడు కొట్టినట్టు మా ఆయనకి కూడా గంట కొడుతూనే ఉన్నా బిల్లు కోసం. చూపిస్తూనే ఉన్నా అది ఇది అది అని. నీ దగ్గర లేను నువ్వు తీసుకో నువ్వు కాదు అని. సరేలే ఆ వాటర్ కోసం ఆ గ్లాస్ తీసుకుందాం అంటే అది క్వాలిటీ బాగాలేదు ఇలా అంటే లొంగిపోతుంది. మా ఆయన ఈ చీపు నాకు చూపించారు. ఇది బాగుంటుంది నీకు తనడానికి అంటున్నారు. సరేలే అది కూడా క్వాలిటీ ఉందో లేదో చూడండి తర్వాత కొందరని. నాకు ఈ బ్యాగ్ చాలా బాగా నచ్చింది. 250 రూపీస్ ఇది ట్రెండ్ అని కొనమన్నా. లాస్ట్‌కి చెప్పుల దగ్గరికి వెళ్ళిపోయాను. కింద నుంచి మీద వరకు చూసేసాను చెప్పులు. నేను లాస్ట్ టైం వెళ్ళి చూసిన మోడల్స్ ఇప్పుడు ఉన్నాయి. మా ఆయనకి చెప్పులు తీసుకుంటే అవసరం లేదులే చాలులేరా ఆల్రెడీ నేను తీసుకున్న చెప్పులు అక్కడ ఉన్నాయి. నా చెప్పులు చూసే ఉంటారు ఆల్మోస్ట్ అక్కడ కూడా అవే ఉన్నాయి. ఇవి ఇంతకుముందు వాడాను. మా అమ్మకు కూడా అవే వాడుతుంది. మళ్ళీ నేనే అదే వాడాలా అనుకొని డిఫరెన్స్ ఏమి ఉండదని నేను అది తీసుకోలేదు. చూశాను కింద మీద పడి నాకు కొత్తగా మోడల్ ఏమి అనిపించలేదు. వీక్కి ఒకసారి వెళ్తే ఆడేం తెస్తాడు. సరేలే మా పాప కోసం డాల్స్ చూస్తామని డాల్స్ దగ్గరికి వెళ్ళాం. చాలా వస్తున్నాయి. ఇది ఏదో కానీ రైలు బండి అంత ఉంది. అది నాకంటే పొడవుగా ఉంది పట్టుకుంటే. అది వీడియో తీయడం కూడా కష్టమై ఉంది. ఫైనల్గా మనకు కావాల్సిన దగ్గరికి వెళ్ళిపోయా. క్లిప్స్ ఎన్ని ఉన్నా కూడా పోతూనే ఉన్నాయి. మంత్లో ఎన్ని 1, 2 కొంటున్నా అది 1 మంత్ కన్నా ఎక్కువ రావట్లేదు నా దగ్గర. సడన్గా పడుకుని పోవడం అలాంటప్పుడు ఇరిగిపోతుంది. ఫైనల్గా ఇది డిఫరెంట్గా ఉంది షైనింగ్ బాగుందిలే అని తీసుకున్నాం. స్నాక్స్ తినడానికి బయటకు వచ్చాం. ఆంధ్ర స్టైల్ స్నాక్స్ ఒక పాయింట్ ఉంది ఆంధ్ర పాయింట్ అని. అక్కడ స్నాక్స్ ఓన్లీ ఆంధ్ర స్టైల్లో దొరుకుతుంది. మా ఆయన నాకు తప్ప వెళ్ళే బస్సులకి చెట్లకి అన్నిటికీ తీస్తున్నారు. సరిగ్గా తీయనని ఎంత బతిమాలుతున్నా తీసేది లేదు. కింద నుంచి మీద వరకు నాకు తప్ప అందరికీ తీస్తున్నారు. ఆ షాపు కూడా తీశారు కానీ నన్ను మాత్రం తీయలేదు చూసారా. అట్లా ఉంటుంది మా ఆయనతో. నన్ను తీయమంటే సిగ్గట కానీ ఊరందరూ తీయడానికి సిగ్గు మాత్రం లేదు. అంతేలే మనం వాళ్ళు మాకు కొంచెం తెలిసిన వాళ్ళు మేము ఎక్కువ వెళ్తుంటాం వాళ్ళకి. సో మాకు కొంచెం క్లోజ్గా మనం మాట్లాడతారు. మేము ఎక్కువ సార్లు వెళ్తున్నాం కదా మేము పరిచయం ఉంటాం. వాళ్ళ కష్ట సుఖాలు కూడా ఒక్కోసారి టైం ఉన్నట్టుంది. ఈరోజు నాకు చాలా చెప్పుకుంటున్నారు.
కోడలు వస్తుందంటే ఎలా ఉంటుంది భయం